వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. చాలా మంది ఉదయం లేవగానే అరికాళ్ళలో మంటలు, తిమ్మిర్లతో బాధపడతా ఉంటారు. ఒక అడుగు తీసి అడుగు పెట్టినా కూడా వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక చిన్న షాక్ సర్క్యూట్ జరిగినట్టుగా ఉంటది. సో, ఇట్లాంటి వాటికి ఆక్యుపెంచర్‌లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? వీటి గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసి సీనియర్ ఆక్యుపెంచర్ హీలర్ జనార్దనాచారి గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఆక్యుపెంచర్ సో, చాలా వరకు కూడా ఇది ఒక అద్భుతమైన ట్రీట్మెంట్ అని చెప్పేసి మీలాంటి సీనియర్స్ చెప్తా ఉంటే ఇంకా దానికి ఒక ఆదరణ పెరుగుతా ఉంది. సో, రిజల్ట్స్ లైవ్‌లోనే చూస్తా ఉన్నాం. ఈ అరికాలలో మంటలు, తిమ్మిర్లు, తర్వాత బోన్ స్ట్రెంత్ తగ్గిన వాళ్ళకి, తర్వాత హైట్ గ్రోత్‌కి వీటన్నిటి గురించి కూడా చెప్తా ఉన్నారు మీరు. ఇప్పుడు ఈ నరాల్లో నమ్‌నెస్ మెయిన్ అంటే మొద్దుబారిపోవడము, తిమ్మిర్లు ఇట్లాంటి దానికి ఏమున్నాయి సార్ పాయింట్స్? ఎందుకు వస్తుంటాయి అసలు ఇవి? ఇప్పుడు ఈ కంప్లైంట్స్ ఈ మధ్య చాలా పెరిగాయి. సరే. మాకు వస్తున్న పేషెంట్స్ గానీ, వస్తున్న కాల్స్ గానీ చూస్తుంటే ఈ నమ్‌నెస్, టింగ్లింగ్ సెన్సేషన్, సూదులు గుచ్చినట్టు ఉండడం కాళ్ళల్లో, చేతుల్లో Yes, చాలా yes. వరకు కాళ్ళల్లో. తిమ్మిర్లు, తర్వాత సెన్సేషన్ ఉండకపోవడం, ఓకే. పెయిను, స్వెల్లింగు. అసలు ముందు 4 అడుగులు లేచినప్పుడు కింద పెట్టి నడవలేకపోయే సిచ్యువేషన్. అవును. కాసేపట్లో మనం సర్దుకుంటున్నాం. బట్ అదంతా ఉంటుంది, కంటిన్యూ అవుతుంది. ఏంటి అనేది కొంచెం ఇదంతా ఏంది సార్? అంటే రక్త ప్రసరణ సరిగ్గా లేకనా? లేకపోతే ఇంకా ఏమైనా ప్రాబ్లమ్ ఉంటదా సార్? రక్త ప్రసరణ ఇది మొదటి కారణం. ఓకే. ఓకే. కానీ డయాబెటీస్, ప్రీ డయాబెటిక్ కండిషన్ కూడా రెండో కారణం. ఓహ్! ఇట్లున్న వాళ్ళకి డయాబెటిస్ వచ్చే అవకాశం కూడా ఉంటదా? వచ్చే అవకాశం ఉంది. చాలా కాలం పాటు డయాబెటిక్ ఉన్న సిచ్యువేషన్లో కూడా ఈ నమ్నెస్, ఓకే. తిమ్మిర్లు, ఓకే. సెన్సేషన్ కోల్పోవడం, దీన్నే పెరిఫెరల్ న్యూరోపతి అంటాం. యెస్. 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 సో ఒక్కోసారి డయాబెటీస్ లేదు, హ్మ్. హ్మ్. అయినా ఈ సమస్య ఉంటుంది. యెస్. సో ఇది కొంచెం ఏంటంటే నర్వ్ సిస్టమ్ ఇబ్బందులు, ఓకే. ఓకే. నరాలకు నరాల సంబంధించిన బలహీనత సమస్యలు ఉన్న కింద. రక్త ప్రసరణ, నరాల సమస్యలు, డయాబెటీసు, B12 విటమిన్ లోపం అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. యెస్. ఎక్కువసేపు నిలబడ్డ వాళ్ళలో, ఎక్కువసేపు కూర్చున్న వాళ్ళలో ఈ సమస్య మనం చూస్తున్నాం. అసలు రక్త ప్రసరణ తగ్గడం అనేది ఒక మేజర్. మేజర్‌గా. ఓకే. ఇప్పుడు దీంట్లో ఆక్యుపంక్చర్లో ఇది వాళ్ళే వాళ్ళు పరిష్కారం చేసుకునే విధంగా ఈ సమస్యలకు చాలా బెటర్. మన దగ్గరికి ఎప్పుడైనా ఒకసారి రావచ్చు, మాట్లాడవచ్చు. కానీ కొంతవరకు అయితే వాళ్ళకి ఏం చేస్తున్నాం అంటే వాళ్ళకి డైరెక్ట్గానే మీకు మీరే చేసుకునే పద్ధతిలోనే సొల్యూషన్ చెప్తూ వస్తున్నాం. వాళ్ళకే వైద్య విధానం నేర్పించేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇది ఇందులో అంత రహస్యాలు ఉండకూడదు కదా. యెస్. యెస్. ఇది సింపుల్, ప్రెషర్ ద్వారా తగ్గించుకోవడం, మందు లేదు, కొంతవరకు బర్డెన్ తగ్గిస్తున్నాం, ఫైనాన్షియల్ బర్డెన్ కానీ అవును. కదా. Yes. ఎందుకు పెద్దవాళ్ళు, ఏజ్డ్ ఒకసారి హాస్పిటల్ పోయి రావాలంటే మందులు, కన్సల్టేషన్ తర్వాత అన్ని పక్కన అయితే టెస్ట్‌లకి ఎక్కువైపోతున్నాయి. టెస్టులు, పోవడానికి రావడానికి ఇన్కన్వీనియన్స్, పాపం ఏజ్, ఆయనకు మళ్ళీ అటెండెంట్ పక్కన వెళ్ళాలి, అవును. అన్నీ కాకుండా కొంతవరకు బర్డెన్ తగ్గించే కార్యక్రమం చేద్దాం. చాలా మంచి మన మీరు తీసుకున్న ఇనిషియేటివ్కు థ్యాంక్ యూ సార్. నా వంతు కూడా నిజమే. ఛానల్ అన్నప్పుడు ప్రజల కోసం పనిచేయాలి కదా. అవును. అవును సార్. సరే. సరే, ఇక్కడికి వస్తామన్న వాళ్ళకి అది వేరు, రాలేని వాళ్ళకు. అవును. సో ఇదేంటంటే ఈ నమ్నెస్ అనేదానికి చేతుల్లో, ఫింగర్స్లో నమ్నెస్ అనుకోండి, ఈ ముద్దుబారిపోవడం. టన్నెల్ కార్పల్ సిండ్రోమ్ అంటాము. ఓకే. టన్నెల్ కార్పల్ సిండ్రోమ్. ఇక్కడ 3 ఫింగర్స్ విడ్త్, ఓకే. ఈ క్రీజ్ నుంచి ఇట్లా పెట్టండి సార్. ఇలా పెట్టుకోండి. ఈ క్రీజ్ ఉందా, అవును సార్. ఈ చేతుల్లో నమ్నెస్, ఫింగర్స్లో మంటలు, వాపులు ఏదున్నా సరే ఇక్కడ యెస్. ఇదంతా కూడా టన్నెల్ కార్పస్ సిండ్రోమ్ అంటారు. ఓకే. సో ఈ 3 ఫింగర్స్ పెట్టండి ఇక్కడ. 3 ఫింగర్స్ ఎగ్జాక్ట్ 3 ఫింగర్స్ విడ్త్ లోపల దీని మళ్ళీ మధ్యలో. ఓకే. అర్థమైంది కదా? ఓకే. యెస్. 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 ఇక్కడ ఇది ఈ పాయింట్ ఇలా ప్రెషర్ చేసుకోండి. పాయింట్ పేరు సార్? ఇది P6, P6 పెరికార్డియం 6. 6. పెరికార్డియం అంటే హార్ట్ పైపర్ అనుకున్నాం. అవును. మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ సంబంధించి ఓకే. చాలా చాలా బెటర్ అవుతుంది. యెస్. లోకల్ పాయింట్. అట్లాగే ఇంకొక పాయింట్ ఉంటుంది. ఇలా తిప్పినప్పుడు ఈ అవుట్ సైడ్ 3 ఫింగర్స్ మళ్ళీ సేమ్ 3 ఫింగర్స్ ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ కాసేపు, ఓకే. ఇక్కడ కాసేపు. ఓకే. సో 3 ఫింగర్స్ ఈజీగా ఉంటుంది గుర్తుపడడం. ఇన్నర్ సైడ్, ఔటర్ సైడ్ ఇవన్నీ నేను ఎలా డిజైన్ చేస్తానంటే ఈజీగా అర్థం కావడం కోసం. ఓకే. ఇంకా ఎన్నో పాయింట్స్ ఉంటాయి, కానీ వాళ్ళకి అర్థం కావాలి, యెస్. లొకేషన్ ఈజీగా ఉండాలి, వాళ్ళు చేసుకోవడానికి తేలిగ్గా ఉండాలి. అట్లా కొంత రీసెర్చ్ చేసి చెప్పాల్సి వస్తుంది. యెస్. యెస్. సో ఇది 3 ఫింగర్స్ విడ్త్లో ఇటువైపు, 3 ఫింగర్స్ విడ్త్లో ఇటువైపు, ఓకే. మళ్ళీ దీని మధ్యలోనే. సో ఇది TW5 అంటాము. ఓకే. ఇది పెరికార్డియం 6 అంటాం. P6. సో 5 and 6
ఈ పాయింట్స్ కనుక రెగ్యులర్గా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేస్తే హ్యాండ్స్లో తిమ్మిర్లు, లాగడాలు, టింగ్లింగ్ సెన్సేషన్, పట్టుకోలేకపోవడాలు, గ్రిప్ ఉండదు. కొంతమంది ఇలా పట్టుకుని గ్రిప్ ఉండదు. అవన్నీ వాళ్ళకి తెలియకుండా జారిపోతా ఉంటాయి. జారిపోతుంటాయి. దీని స్ట్రెంగ్త్ ఉండదు. ఇది బాగా పనిచేస్తాయి. ఇది ఇట్లా ఎంతసేపు మనం దాన్ని అక్కడ యాక్టివేట్ చేయాలి సార్? 1 minute, 1 minute జస్ట్ అట్లా 40 seconds, 1 minute చాలు. మెల్లగా జెంటిల్ సర్క్యులర్ మోషన్లో, లేదంటే నొక్కి వదలడం. ఇక్కడ అంతే ఈజీగా ఉంది కదా, 2 చేతులు చేసుకోవచ్చు. 3 fingers గుర్తుపెట్టు. ఇప్పుడు ఇది చేతుల్లో, ఇది చేతులు. మళ్ళీ కాళ్ళ, కరెక్ట్. చాలా మంది కాళ్ళల్లో కూడా ప్రాబ్లం అంటున్నారు. కొంతమంది బాడీ అంతా ఉంటుంది, మేజర్గా ఎక్స్ట్రీమిటీస్ లోనే కనిపిస్తుంది. కాళ్ళల్లో కానీ చేతుల్లో కానీ నమ్మనేస్తూ ఉంటుంది. సో దానికంటే నరాల డీజనరేషన్ అంటుంది. నరాల వ్యవస్థ, నరాల మీద ఉన్న పొర ఒకటి మెల్లమెల్లగా మైలిన్ షీట్ అంటాం. అది ఎప్పుడైతే అది డీజనరేట్ అవుతుంటుందో ఈ నర్వ్ కంప్రెషన్ జరిగి ఇవన్నీ జరుగుతుంటాయి. షాక్ పెట్టినట్టు, సూదులు గుచ్చినట్టు ఇవన్నీ జరుగుతుంటాయి. సో అలాంటి వాటికి ఏంటంటే మళ్ళీ రీజనరేషన్, డీజనరేషన్ నుంచి రీజనరేషన్ అవ్వాలి. డీజనరేషన్ టు రీజనరేషన్కి అయ్యేటట్టు కూడా పాయింట్స్ ఉన్నాయి. అది ఏంటంటే కాళ్ళలో ఉంది ఒక పాయింట్, దాని పేరు ఏంటంటే గాల్ బ్లాడర్ మెరిడియన్లో ఉంది. జీబీ మెరిడియన్లో అది 34. జీబీ 34 గాల్ బ్లాడర్ మెరిడియన్. గాల్ బ్లాడర్ మెరిడియన్లో 34 పాయింట్. ఇది చిటికెన వేలు కాలుకి బయట అవుట్ సైడ్ ఉంటుంది. ఇది కాలుకు ఈ అవుటర్ సైడ్ ఉంటుంది. సో ఇది కాలు యొక్క అవుట్ సైడ్ ఉంది, లాటరల్ సైడ్ అంటాం. ఓకే, ఇది 2 కాళ్ళలో కూడా ఉంటుంది. చిటికెన వేలు ఇలా పైకి వచ్చినప్పుడు కనుక ఇలా 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 చూసారా, కాలు మధ్యలో నుంచి వెళ్తుంది మళ్ళీ పైకి. ఇక్కడ ఒక బోన్ ఉంటుంది, ఇక్కడ చిన్న మొక్కలు చిప్ప ఇక్కడ ఉంటుంది, దాని కింద ఒక బోన్ ఉంటుంది. దాన్ని ఫెబులా బోన్ అంటారు. దాని యొక్క హెడ్, ఈ ఫెబులా బోన్ యొక్క హెడ్ తల ఉంటుంది. ఆ హెడ్ కరెక్ట్ గా ఇలా రౌండ్ ఉంటుంది, దాని కింద ఉంటుంది పాయింట్. ఈ పాయింట్ ఈ హెడ్ యొక్క ఈ కిందనే ఉంటుంది. గాల్ బ్లాడర్ 34. ఇది కాళ్ళలో నమ్నెస్, కాళ్ళు పట్టేయడాలు, తిమ్మిర్లు, టింగ్లింగ్ సెన్సేషన్, మంట, నడవలేకపోవడం, కాళ్ళు వేసి కాళ్ళు నడవలేకపోతున్నాం అని చెప్పి ఏ ఇబ్బంది ఉన్నా సరే, ఎక్స్ట్రీమిటీస్లో కాళ్ళు చేతుల్లో 2 రకాలుగా చెప్తున్నాం. కాళ్ళల్లో ఎలాంటి నడకకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నా కూడా, మజిల్ ప్రాబ్లం, ఇప్పుడు పిక్కలు పట్టేసాయి అంటారు, అన్ని మజిల్ కమాండింగ్ పాయింట్. ఇది ఎంటైర్ బాడీలో ఎక్కడ మజిల్ ఉన్నా కూడా ఈ జీబీ 34 పాయింట్ కనుక మెల్లగా 1 minute కనుక యాక్టివేట్ చేస్తే ఇది 2 కాళ్ళలో చేయొచ్చు. 2 కాళ్ళలో చేయొచ్చు. ఈ సైడ్ చేయొచ్చు, ఈ సైడ్ చేయొచ్చు. చేస్తే 1 minute ఎప్పుడు చేసినా సరే, చేతుల్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇక్కడ చేయొచ్చు, కాళ్ళలో ప్రాబ్లం ఉన్న ఇక్కడ చేయొచ్చు, 2 చోట్ల ప్రాబ్లం ఉన్న వాళ్ళు 2 చేయొచ్చు. కాళ్ళల్లో చేతుల్లో ఉంటే అట్లా చేయొచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కదా సార్? ఇది ఏ సైడ్ ఎఫెక్ట్ లేదు. ఇది అందరు చేసుకోవచ్చు, పిల్లలు పెద్దలు ఎవరైనా చేసుకోవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ లేవు. మీరు మాట్లాడుతూ దీనికి రీజన్ వచ్చేసి B12 డెఫిషియన్సీ లోపం వల్ల కూడా ఉంటుంది అంటున్నారు కదా, B12 డెఫిషియన్సీ వల్ల. మరి దాన్ని అధిగమించడం కోసం ఫుడ్ కూడా మీరు, ఎందుకంటే ప్రతి వీడియోలో ఫుడ్ కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తా ఉంటారు, ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి? ఇప్పుడు అంటే నరాలకు సంబంధించిన సమస్య వరకు రక్తం తయారవడానికి బాగా B12 విటమిన్ చాలా యూజ్ అవుతుంది. సో ఇందులో బ్లడ్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నది. కానీ దీని యొక్క సరఫరా, బ్లడ్ సర్క్యులేషన్ సంబంధించిన సమస్యలకు ఇవన్నీ చెప్పేసాం. డైట్ కూడా ఏం చేయొచ్చు అంటే, మనం నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్ ఈజ్ ద బెటర్. బాయిల్డ్ ఎగ్ తీసుకోవచ్చు. ఓకే, తర్వాత వెజిటేరియన్స్ అయితే B12 అనే విటమిన్ అనేది కొంచెం వెజిటేరియన్లో కష్టమే. అది ఎక్కడెక్కడ అనేది నాన్ వెజ్లో ఈజీగా ఉంటుంది. నాన్ వెజ్లో ఉంటుంది ఎక్కువగా. ఇప్పుడు ప్రోటీన్ మన చికెన్లో, మటన్లో, లివర్లో అన్నిట్లో ఉంటుంది. అలాగే ఎగ్లో కూడా ఉంటుంది. వెజిటేరియన్స్లో మిల్క్ ఈజ్ ద బెస్ట్ సోర్స్. చద్దన్నంలో, తర్వాత పన్నీర్లో ఉంటుంది, మిల్క్ రిలేటెడ్. ఓకే, మిల్క్ రిలేటెడ్ పన్నీర్. సో వాటర్ కొంతవరకు ఉంటుంది. అందుకనే ఇది ఈ మధ్య కొంచెం ఎగ్గేరియన్ కూడా ఎక్కువ మారుతున్నారు. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, ఎగ్గేరియన్. మల్టీవిటమిన్ కదా సార్, అది ఇంకా అన్ని విటమిన్స్ ఉంటాయి అందులో. ఒక్క విటమిన్ సి విటమిన్ తప్ప బెటర్. కరెక్ట్. కాబట్టి ఇది చేయొచ్చు. ఈ డయట్ లో ఏదైనా సరే మనం చాలా సార్లు చెప్తాము, ఏది తిన్నా కూడా నమిలి తినాలి, టైం ప్రకారం తినాలి, చేయండి. కొంత ఫిజికల్ మూమెంట్ యాక్టివిటీ అని ట్రై చేయాలి. మొత్తానికి చాలా వరకు కూడా, ఎందుకంటే జనార్దనాచారి గారు
ఆక్యుపెంచర్ అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు. ఇది అందరికీ, ప్రజలందరికీ కూడా ఇది అందాలి అనే ఉద్దేశ్యంతో ప్రతిది కూడా ఏది దాచుకోకుండా పాయింట్స్ అనేటివి చెప్తూ ఉన్నారు. మీరు ఇంట్లోనే ఈ పాయింట్స్‌ని యాక్టివేట్ చేసి చూడండి. సో, మీకేదైనా ఉపయోగం ఉంది, చాలా బాగా పనిచేస్తుంది, ఇంకా దీన్ని పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ లాగా తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఆక్యుప్రెషర్ నుంచి, అంటే ఆక్యుప్రెషర్ మీరు చేసుకోవచ్చు. ఆక్యుపెంచర్ మాత్రం సర్టిఫైడ్ పర్సన్స్ మాత్రమే చేయాలి. సో, ఆక్యుపెంచర్‌కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఇన్‌స్టాంట్‌గా మీకు రిలీఫ్ రావడం కోసం, కానీ ట్రీట్మెంట్ కావాలి అనంటే ఆక్యుపంక్చర్ ద్వారా మాత్రమే ఉంటుందని చెప్పేసి అంటుంటారు సారు. సో, మీరు సార్ తోటి మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకొని, మేము పూర్తిగా ట్రీట్మెంట్‌లోకి రావాలనుకుంటున్నాం సార్ అంటే, కింద స్క్రోల్ అయ్యే నెంబర్‌కి కాల్ చేసేసి మీరు కూడా ఈ ట్రీట్మెంట్ విధానం గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. థాంక్ యూ అండి. నమస్తే అండి.